ప్రతి వాళ్ళకి రికమెండ్ చేసేది అంటే ఒక 1.5 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో, విచ్ కీప్స్ అస్ ఫిట్గా ఉన్నాను, నేను హెల్దీగా ఉన్నాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఇష్టమైన పనులు చేయడము. ప్రతి మనిషికి ఏదో ఒక హ్యాబీ అంటూ ఉంటుంది. అంటే నాకు ఇది చేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అది చేయడం వల్ల డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఇలా లేకపోతే మనకి బాగా నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, పెట్ కానీ లేకపోతే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేయడము, ఇలా ఆక్సిటోసిన్ ఇవన్నీ ఇలా ఒక హ్యాపీ హార్మోన్స్ అంటాము. ఇది చేయాలి. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదా ప్రాణాయామ ఇలాంటి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనము ఈ అంటే డే టు డే ఈ అంటే స్ట్రెస్ లైఫ్లో ఏం చేస్తున్నామంటే ప్రాపర్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఉండదు మనకి. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేశారనుకోండి, వాళ్ళు బ్రెత్ తీసుకుంటున్నారా లేదా అని మనం ఇట్లా గమనించి చూడాల్సి వస్తుంది. స్లోగా వెళ్తుంది కడుపులోకి, మెల్లగా ఇలా వెళ్ళిపోతుంది. అంటే డీప్ బ్రీత్ ఉంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, అప్పర్ లంగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము, పైనుంచి పైకి. సో ఎక్కువ బ్రీత్ చేయం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ రాదు. ఐడియల్గా 40-50% ఏదో వస్తుంది అని చెప్తున్నారు. సో అందుకని మనకి ఎక్కువ యాంగ్జైటీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో బ్రీతింగ్ ప్యాటర్న్ ఒకటి కంట్రోల్ చేసుకోగలిగితే 30-40% రిజల్ట్ ఇమీడియట్గా కనపడిపోతుంది. సో అదొకటి చేసుకోవాలి. దాని తర్వాత టైంకి తినడము, టైంకి పడుకోవడము. స్లీపింగ్ అనేది ఈ రోజులలో బిగ్గెస్ట్ ఇష్యూ. సోషల్ మీడియా కావచ్చు, జనరల్గా సోషల్ మీడియానే మనం పొద్దంతా పని చేస్తాం, మళ్ళీ రాగానే మొబైల్ పట్టుకొని కూర్చుంటాం. సో ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎక్కువ లేట్ నైట్ పడుకోవడము, మళ్ళీ ఎర్లీగా లేవాల్సి వస్తుంది. ఆ స్లీప్ సరిపోకపోవడము. జనరల్గా మన బాడీ ఈ రిజనరేషన్ మెకానిజం అంతా ఎప్పుడు అంటే నైట్ 10 నుంచి 3:30-4 లోపల చేసుకుంటుంది. సో మనం ఎంత బాడీ డ్యామేజ్ అయినా సరే ఇది రిపేర్ చేసుకుంటుంది ఈ టైంలో. సో మనం ఈ ప్రాపర్ టైం ఇవ్వట్లే. మనం పడుకున్న ఐడియల్గా అయితే హైదరాబాద్లో 11-12 పడుకుంటారు. 12 పడుకున్నప్పుడు మనం డీ స్లీప్లోకి 12:45-1 o'clock వెళ్తాము. అది 3:30-4 వరకు రిపేర్ చేసుకునేది. అంటే మనం రిపేరింగ్ టైం చాలా తక్కువ ఇస్తున్నాం కదా. సో స్లోగా డీజనరేట్ అవుతూ ఉంటుంది మన బాడీ సెల్స్. ఇప్పుడు 1,00,000 చచ్చిపోతే కనీసం 90,000 మళ్ళీ ఇమీడియట్గా పుట్టాలి. అలా అవ్వదు. 1,00,000 చనిపోతాయి సెల్స్ ఎవ్రీడే, 80,000 వస్తూ ఉంటాయి. అంటే ఎవ్రీడే 20,000 డెఫిసిట్ అవుతుంది. ఇలా లాంగ్ రన్లో చూసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్లీప్, మంచి ఫుడ్. జంక్ ఫుడ్ ఇవన్నీ తింటే కూడా మళ్ళీ బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా కాకుండా మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోగలిగితే, అండ్ సోషల్ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడము, ఇలా చేయగలిగితే దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ చేస్తే మనము. ఇంకొకటి లైఫ్ మనం అర్థం చేసుకోవాలి. లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. ఓకే, సో ఇంకా పర్పసే అది కదా. అసలు ప్రాబ్లం వస్తుంది పోతుంది. సో ఆ పర్సెప్షన్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు అన్నీ డే టు డే ఏవో వస్తూనే ఉంటాయి, అవి మనము అధిగమిస్తాం పోతుంటాం.